వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్, మీ ఆరోగ్య నేస్తం. ఈ చిన్న వీడియోలో మనం ఇవాళ పెద్ద విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే నులిపురుగులు. ముందుగా దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మట్టి తినే అలవాటు, కలుషిత ఆహారాలు తినటం, అపరిశుభ్రమైన బహిర్భూమిలో మల విసర్జన చేయడం, కలుషిత జలపానాలు తీసుకోవడం, గోళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్లు వ్యాపించడం, ఉడికి ఉడకని ఆహారాన్ని తినడం, మాంసాహారాన్ని తినడం, చెప్పులు లేకుండా తిరగడం వీటి కారణాలు. పిల్లలు మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అలాగే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులోని పేగుల్లో నులిపురుగులు వృద్ధి చెందుతాయి. దీంతో రక్తహీనత, పోషకాహార లోపం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తి పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే నులిపురుగులు సోకిన పిల్లలు బహిరంగ మల విసర్జన చేసినప్పుడు నేల కలుషితమవుతుంది. ఆ కలుషిత నేలపై ఆడుకున్న పిల్లల శరీరంలోకి నులిపురుగులు చేరి గుడ్లు ఉత్పత్తి చేసి అనారోగ్యానికి కారణమవుతాయి. చిన్నపిల్లల పేరెంట్స్ ఈ చిన్న పని చేయండి. మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులిపురుగులు ఏర్పడతాయి. 1 నుండి 19 ఏళ్ల వరకు పిల్లల్లో నులిపురుగుల నివారణ మందులు వాడుతూ ఉండాలి. వీటి వల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 10న, ఆగస్టు 10న 2 సార్లు నులిపురుగుల నివారణ దినోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది 12 ఆగస్టున నులిపురుగుల నివారణ దినోత్సవాలు నిర్వహిస్తుంది. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు 1 నుండి 19 ఏళ్ల వరకు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నులిపురుగుల మందులను వేసుకోవడం మంచిదని తెలుపుతున్నాం.